భారతదేశంలోని పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న నైనాదేవి శక్తిపీఠం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీరం విభజించబడినప్పుడు ఆమె కళ్ళు అనగా నయనాలు ఈ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అందువల్ల ఈ ప్రాంతం నైనాదేవి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. నైనాదేవి ఆలయం ఒక ఎత్తైన కొండపై నిర్మించబడింది. భక్తులు మెట్లు ఎక్కి లేదా రోప్వే ద్వారా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. నైనాదేవిని భక్తితో ప్రార్థిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి మరియు ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు. నైనాదేవి ఆలయం శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఒక అందమైన కొండపై నిర్మించబడింది. ఈ పవిత్ర స్థలం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం భక్తులను మరింత ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే, ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తారు. నవరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తం దీపాలతో మరియు పూలతో అలంకరించబడుతుంది. నైనాదేవి అంటే కళ్లతో రక్షించే తల్లి అని భక్తులు విశ్వసిస్తారు. ఆమె భక్తులను ఎప్పటికప్పుడు కాపాడుతుందని చెబుతారు. ఈ విధంగా నైనాదేవి శక్తిపీఠం భక్తులకు దివ్య కరుణను ప్రసాదించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇదే హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి శక్తిపీఠం మహిమ. మరిన్ని శక్తిపీఠాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాది.